తేజ వరల్డ్‌కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే అందరికీ మంచి మంచి టిప్స్‌తో మీ ముందుకొచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, మంచి మంచి చిట్కాలను చూసేద్దామా? చూసే ముందు మనమైతే ఒక మంచి సాంగ్ పాడుకుందాము. సాంగ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. నీ కళ్ళలోన నా కలలు ఉంటే, నీ గుండెలోన నా ఊపిరుంటే, ఊహల రెక్కలపైన ఊరేగే దారులు ఒకటే, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. మంచి సాంగ్ విన్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం, మనం మంచి మంచి టిప్స్ అయితే చూసేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనం మంచి చిట్కాలు చూద్దామని అనుకున్నాం కదా. మనకు చపాతీలు మెత్తగా రావాలంటే చపాతీలలో కొంచెం పెరుగు వేసి కలపండి. పిండి కలిపేటప్పుడు అప్పుడైతే చపాతీలు మెత్తగా వస్తాయి. బెండకాయలు కట్ చేసినప్పుడు మనకు ఏంటంటే క్రిస్పీగా రావాలంటే కొంచెం నిమ్మరసం చల్లండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఏంటంటే మనము చక్కెర డబ్బాలో చీమలు పడుతూ ఉంటాయి కదా, అలా పట్టకుండా ఉండాలంటే 2 మిరియాలను ఆ చక్కెర డబ్బాలో వేయండి. అప్పుడు చీమలు పట్టకుండా ఉంటాయి. ఇంకా ఏంటంటే మనకు కూరలో కారం ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు ఏంటంటే కొంచెం నెయ్యి వేయండి. అప్పుడు ఉప్పు తగ్గి మనకు టేస్టీగా అవుతుంది కూరలు. ఇంకా మంచి మంచి చిట్కాలు అయితే ఇంకా ముందు చెప్పుకుందాము. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.